ఆయన ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటే ఏం చెప్తాం? అరేంజ్ మ్యారేజ్ అన్న. ఎందుకంటే అమ్మ నాన్న చెప్పింది ఏంటంటే పైకి వస్తారు, ముందుకు వస్తారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, సుఖ సంతోషాలతో ఉంటారు. లవ్ మ్యారేజ్ అనేది బోగస్. ఎంతో విడిపోతున్నారు, ఎంతో మంది యూత్ చెడిపోతున్నారు. లవ్ అనేది ఏంటిదిరా, అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. కొంతమంది 90% ఎవరు లేరు, ఒక 10% 1% మాత్రమే ఉన్నారు. నేను చెప్పేది ఏంది, లవ్ అనేది పెద్ద స్కాము, దానికి మీరు వెళ్ళొద్దు. ఈ యూత్ అనేది ఎంతో మంది చెడిపోతున్నారు. వాడుకొని వదిలేయడానికి మాత్రమే లవ్ అనే ఒక పైకి హాటప్ గా తెచ్చిండ్రు. మంచిది కాదు ఇది. లవ్ మ్యారేజ్ చేసుకోకండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, పైకి వస్తారు మీరు ఎప్పటికైనా. అమ్మ నాన్న మాట వినండి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా విడిపోయి లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? కొంతమంది అంటే అండర్స్టాండింగ్ గా లేకపోవడం, ఒకరు అర్థం చేసుకోకుండా ఉండకపోవడము, ఒకరొకరు ఆయనకు నచ్చింది ఈమెకు నచ్చకపోవడం, ఈమెకు నచ్చింది ఆమెకు నచ్చకపోవడం, కొంత డబ్బు ఉండే వెళ్ళడము, ఆయన కొద్దిగా డబ్బు ఎక్కువ ఉండే వెళ్ళడం, కొద్దిగా అమ్మాయికి ఎక్కువ ఉండవడం, ఇటువంటి సంఘటనల్లో కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఉన్నారు. కొంతమంది అడ్జస్ట్ అవ్వాలి. భార్యాభర్తలు అంటే అడ్జస్ట్ అవ్వాలి. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మీరు అడ్జస్ట్ అయ్యే సత్తా మీకు ఉండాలి కదా. ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మీరు పంచుకోవాలి, మీరు ముందుకు సాగాలి కదా. అటువంటిది మీరు ఈరోజు నాకు ఆమె మాట నచ్చట్లేదు, ఈయన మాట నాకు నచ్చట్లేదు అని ఇట్లా విడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాకపోతే ఆ మ్యాటర్ కానీ సాల్వ్ చేసుకోవాలి. అందు గురించే అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. అమ్మ నాన్న గాని బంధువులు గాని మీకు చెప్తారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే. ఈ రోజు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరు పట్టించుకుంటలేడు. లవ్ మ్యారేజ్ పెళ్లి అయిందా గిట గుర్తులేదు, అసలు ఎవరికి తెలియదు. బంధువులకు కానీ అమ్మ నాన్న గిట తెలియదు. ఈవెన్ అమ్మ నాన్న గిట లేదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఈ రోజు అమ్మ నాన్న గిట తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేస్తుండ్రు వాళ్ళే, ఎవరికి తెలియకుండా. ఫ్రెండ్ అని నేను ఫ్రెండ్ని గిట గుర్తించట్లేరు ఈ రోజు. అటువంటి సమాజం తయారైంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, నలుగురు తెలిసేలా బంధువులు ఎవరు, మిత్రులు ఎవరు, అమ్మ నాన్న ఎవరు గుర్తించి పెళ్లి చేసుకోండి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నారు, లేదంటే అక్రమ సంబంధంలోని వాళ్ళ ప్రియుడేమోని భర్తని ఇద్దరు కలిపి చంపడం, లేదంటే భర్త ఏమోని భార్యని చంపడం. రీసెంట్ గా చాలా వార్తలు కూడా చూస్తుంటారు. ఇది ఆ రోజే బ్రహ్మం గారు ఆ రోజే ఇవన్నీ ఇట్లా అవుతాయి, ఇట్లా జరుగుతాయని ఆ రోజే ఆయన గొప్ప దేవుడు ఆ రోజు చెప్పినాడు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఇవన్నీ జరుగుతాయి, ఇటువంటివి జరుగుతాయని ఆ రోజే చెప్పిండు. నేను అనుకున్నది ఏంటంటే కలియుగం మొదలైంది, కలియుగంలోనే ఇట్లానే ఉంటారా, మళ్ళీ దీనికి మార్పులు ఏమన్నా చేస్తారా అంటే ఆ రోజు బ్రహ్మం గారు అన్ని మనకి ఇచ్చేసి వెళ్ళిండ్రు. ఇటువంటివన్నీ సంఘటనలు జరుగుతాయి, ఈ జరగకుండా ఉండాలంటే గిట మనము ఎలా ఉండాలనేది గిట అది చెప్పిండు. కానీ అది ఫాలో అవ్వట్లేము. ఈ రోజు మనము కలియుగంలో బతుకుతున్నాం. మనం ఎవరు నమ్మడానికి వీలు లేకుండా అయిపోయింది. అన్నని గాని అమ్మని గాని నాన్నని గాని చెల్లిని గాని తమ్ముడిని గాని నమ్మడానికి వీలు లేకుండా అయిపోయింది. ఎవడో వచ్చి కొడతారా, తిడతారా, చంపేస్తారా అనే భయం ప్రాంతులుగా బతుకుతున్నాం. ఈ రోజు మనం కలియుగంలో బతుకుతున్నాం. అది ఈ రోజు మొన్న గిట సినిమాలు గిట తీసిండ్రు కాబట్టి కలియుగం గురించి సినిమాలు గిట తీసి చూపెడుతుండ్రు కదా. సో అటువంటి జనరేషన్ తయారైంది. సినిమాలన్నా మంచిగా తీస్తేనన్నా సరే, సమాజానికి ఉపయోగపడే సినిమాలు వస్తున్నాయి, ఇట్లా కదా ఉండాల్సింది ప్రజలు అంటే అటువంటి గిట తీయట్లేదు. కలియుగంలో ఏదైతే జరుగుతుందో అదే వీళ్ళు ఇప్పుడే తీసి చూపెడుతున్నారు. అదే కదా కలియుగం మొదలైంది అనుకుంటా. ఇప్పుడు అవసరం ఉన్న రోజులు కలిసి ఉండాలి, అదే ఖరాబ్ చేసేస్తారు. అసలు మొత్తానికే అసలు నాశనం అయిపోయింది. కలియుగం ఎంటర్ అయినట్లు ఉంది నాకు తెలిసి. ఈ నరుకోడాలు, చంపడాలు, భార్యాభర్తలు చంపడాలు, భార్యలు చంపడాలు, ఇట్లా మామగారిని చంపడం, ఇట్లా ఎన్నో ఉన్నాయి బ్రదర్, చాలా ఉన్నాయి. ఆ రోజు బ్రహ్మం గారు చెప్పారు అందు గురించే ఇవన్నీ జరగబోతున్నాయని. దానికి పరిష్కారం గిట ఉంది, కాకపోతే దాన్ని గుర్తు చేయట్లేరు. ఎవరిని దేవుణ్ణి గుర్తు చేయట్లేరు, ముందుకు తీసుకోవట్లేదు. ఆ రోజు బ్రహ్మం గారు ఏం చెప్పారో వినండి. ఆయనను తలుచుకుంటేనే చాలు నరాలు కదులుతాయి. అటువంటి చెప్పిండు ఆ రోజు. ఈ రోజు కలియుగంలో బతుకుతున్నాం. ఏ చెప్పిన గిట మనదే తప్పంటారు. మనం మంచి చెప్పిన గిట చెడు అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. అబ్బాయి ప్రేమ, అమ్మాయి ప్రేమ, ఈ ప్రేమ అనేది పెద్ద బోగస్. దీనికి నమ్మడానికి ఆస్కారం గిట లేదు అసలు.
అసలు నమ్మడానికి వీలే లేదు. అసలు ఎట్లా నమ్ముతారు? లవ్ అంటే ఏంది అసలు? ఏంది బ్రదర్ లవ్ అంటే ఏంది అసలు? దానికి అర్థం ఏంది? ఈ యూత్ అంతా చెడిపోతున్నారు, అది తెలుస్తలేదు. లవ్ లవ్ అని ఎందుకు వెళ్తున్నారు నాకు అర్థం కాదు. నేను ముగ్గురిని ప్రేమిస్తా. ఒకటి ఇండియన్ ఆర్మీని, 2 నా తల్లిదండ్రులని, 3 నా దేశాన్ని ప్రేమిస్తా. ఐ లవ్ ఇండియా. రూపాయి ఖర్చు ఉండదు, నా దేశాన్ని ప్రేమిస్తా నేను. ఈ లవ్ ఏంటి? అమ్మాయిలు ఏమంటే ఏంది పడడం? నా దేశాన్ని ప్రేమిస్తా, రూపాయి ఖర్చు ఉండదు, స్వచ్ఛంగా బతకొచ్చు. ఈ రోజు ఆర్మీ ఎంతో కష్టపడుతున్నారన్న. ఇంత స్వచ్ఛందంగా మాట్లాడుకుంటున్నాం, మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ వల్ల ఉన్నాం. వాళ్ళని కదా మనం గుర్తించాల్సింది. ఈ రోజు లవర్స్ డే అంట, ఆ డే అంట, ఈ డేట్ అంట. నేను అదే మళ్ళీ డేట్లు గీట టెడ్డీ బేర్ డే, గుడ్డి బేర్ డే, ఏ డేలో పెడుతుర్రు. లవర్స్ డే అంట, ఏదోనంట. అరే మీరు అక్కడ బార్డర్ లో కష్టపడుతున్నారు, వాళ్ళని ప్రేమించండి. వాళ్ళని కదా, వాళ్ళ సెలబ్రిటీ చేయాలి కదా మనము. లవర్స్ డే ఎవరికి కావాలన్నా? బార్డర్స్ లో ఆర్మీ ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళ గురించి మనము ఒక డే చేయాలి కానీ, రైతుల గురించి ఒక డే చేయాలి కానీ, నా దేశం గురించి ఒక డే చేయాలి కానీ. ఈ రోజు లవర్స్ డే ఎంత దుర్మార్గమైనదంటే, ఇది లవర్స్ డే పనికిరాంది. ఈ లవర్స్ డే అనేది పనికిరాంది. వీళ్ళు పైకి తెచ్చి లవర్స్ డే అంట, విడిపోయినప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడు జీవితంలో కలవరంట, లవ్ అంట, సిన్సియర్ లవ్ అంట. ఇది కాదు, ఈ యూత్ కి తెలియాల్సింది ఇది కాదు. బార్డర్ లో ఎంతో కష్టపడుతుండ్రు వాళ్ళు, నా దేవుళ్ళు వాళ్ళు, నా సైనికులు, ఇండియన్ ఆర్మీ అని గొప్పపడే విషయం మనము ఈ రోజు మాట్లాడుకోవాల్సిన విషయం అది. కానీ ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళు మనకు కావాల్సింది వాళ్ళకు పూజ చేయాలి, మనం వాళ్ళ డే పెట్టాలి. కానీ ఈ రోజు లవర్స్ డే అంట. ఏం లవర్స్ డే అన్న? ఏం పనికి వస్తుందన్న? ఈ రోజు నాకు అర్థం కాదు, ఏం పనికి వస్తుందని లవర్స్ డే పెడుతుండ్రు. టెడ్డీ బేర్ డే, డొడ్డీ బేర్ డే, ఏవేవో డేలు పెడుతుండ్రు. ఆ పేర్లు గిట్ట పలకడానికి వస్తలేదు. ఐ లవ్ ఇండియా. రూపాయి ఖర్చు ఉండదు, నా దేశాన్ని ప్రేమిస్తాను నేను.